ఎమ్మెల్యే జోగురామన్నపై బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. జోగురామన్న నియంత్రణ హద్దులు దాటిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్లో అమ్మా న్యూస్పై అక్రమ కేసులు నమోదు చేయడంపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ ప్రజల గురించి మాట్లాడుతుంటే జోక్ చేసినట్లు ఉందా అని జోగురామన్నను ప్రశ్నించారు. జోగురామన్న భూముల కబ్జా, అక్రమ నిర్మాణాల చిట్టా మొత్తం ప్రజల దగ్గర ఉందని, దమ్ముంటే జోగురామన్న బయటకు రావాలని సవాల్ విసిరారు. ఆదిలాబాద్ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేయవద్దని సూచించారు. 4 సార్లు గెలిచి ప్రజలను మోసం చేసిన చరిత్ర జోగురామన్నదని విమర్శించారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా కనీసం 100 ఉద్యోగాలైనా ఇచ్చారా అని నిలదీశారు. ప్రజలను వంచిన ప్రజాద్రోహి జోగురామన్నని ఫైర్ అయ్యారు. రైతులను కించపరిచి మంత్రి పదవి పోగొట్టుకున్నారని, ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కూడా పోవడం ఖాయమని తెలిపారు. జోగురామన్న గారి ప్రోద్బలంతో పెట్టినటువంటి అక్రమ కేసులను జోగురామన్న గారి ప్రోద్బలంతో పెట్టినటువంటి అక్రమ కేసులను తొలగించాలి. అక్రమ కేసులు అంటే కమిషనర్ ఎప్పుడు కూడా జోగురామన్న గారని సంబోధించింది తప్ప ఎప్పుడు కూడా హద్దులు దాటలే. ఆదిలాబాద్ ప్రజలంతా జోగురామన్నని అంకుశం సినిమాలో భయంకరమైనటువంటి నీలకంఠ అంటారు. సేమ్ నీలకంఠలా కనిపిస్తూ అంటున్నాడు. నేను ఎప్పుడన్నా నేను ఆ జోగురామన్న నన్ను చూస్తే నీకు కామెడియన్ లాగా గుర్తుకొస్తున్నాయా? ఆదిలాబాద్ ప్రజల గురించి మాట్లాడితే నీకు కమెడియన్ లాగా కనిపిస్తున్నావా? ఇల్లు కట్టేలేదు ఆదిలాబాద్ లో ఇల్లు 9 సంవత్సరాల నుంచి సిగ్గుపడాల్సింది పోయి, ముక్కు భూమికి రావాల్సింది పోయి, ఆదిలాబాద్ ప్రజలకు క్షమాపణ చెప్పింది పోయి, చెప్పాల్సింది పోయి నువ్వు ఎదురు దాడి చేస్తావా? నిన్నొచ్చిండు, మొన్నొచ్చిండు, అతనికి ఏం వెళ్తుంది అంటున్నావు. నీకు దమ్ముంటే సవాల్ విసురుతున్నా, రాజీనామా చేసి బయటకు రా, ఇద్దరం పోటీ చేద్దాం. నేను కనుక ఓడిపోతే నువ్వు రాజీనామా చేసి బయటకు రా, ఇద్దరం పోటీ చేద్దాం. నేను సవాల్ విసురుతున్నా. నిన్నొచ్చినోడు, మొన్నొచ్చినోడు ఏం చేస్తాడు అంటున్నావు కదా. జోగురామన్న గారు రాజకీయాలలో నువ్వు పడాల భూముల్లో ఉన్నప్పుడు, రాతో రమేష్ దగ్గర ఉన్నప్పుడు కింద ఊపినలేదా? వాళ్ళు కుర్చీ మీద కాళ్ళ మీద కాలేసుకొని పడాల భూమన్న గారు, రాతో రమేష్ గారు కూర్చుంటే వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోలేదా జోగురామన్న గారు? ఎప్పటికీ ఏ గాశారం ఎవరికి వస్తుందో చెప్పలేము. మీరు ఇట్లా వ్యక్తిత్వాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే, మీరు ఇటుకతోని కొడితే జోగురామన్న గారు, మేము రాయితోని కొడతాం. వ్యక్తిత్వ కించపరిచేటట్టు మాట్లాడితే ఆదిలాబాద్ ప్రజలంటే మీకు వెకిల్ నవ్వుతున్నారా? నేను ఏమడిగినా ఆదిలాబాద్ ప్రజల కోసం కావాల్సిన అభివృద్ధిని అడిగినా, ఇళ్ళు అడిగినా, పింఛన్లు అడిగినా, రేషన్ కార్డులు అడిగినా, స్కాలర్షిప్లు అడిగినాం, ఫీజు రియంబర్స్మెంట్లు అడిగినాం. కానీ మీరేం చేస్తున్నారు? వెకిల్ నవ్వుతున్న జోగురామన్న గారు ఆదిలాబాద్ అభివృద్ధి చేయకపోగా ఇంకేమంటున్నారు? ఆధారాలు చూపెట్టాలని అంటున్నారు కదా. జోగురామన్న గారు మీ అవినీతికి, అక్రమాలకు ఆధారాలు చూపెట్టడం అన్ని చిట్టా మా దగ్గర రెడీ ఉన్నవి. మీకు తొందర ఉంటే చెప్పండి. మరి సిబిఐకి, ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు వెంటనే వెళ్లి అన్ని ఆధారాలు సబ్మిట్ చేసి వస్తా నేను. మీకు తొందరపడుతున్నారు కదా, ఎందుకు తొందరపడుతున్నారు? ఆగండి. త్వరలోనే మీ బండారం, మీ గుడారం అంతా బయటపడుతుంది. మీ పాపాల పుట్ట బద్దలవుతుంది. గుండ్లపోచంపల్లిలో 100లాది అపార్ట్మెంట్లు మీ చిన్న కొడుకు జోగు మహేందర్ గారు ఎక్కడ కడుతున్నారో ఆ చిట్టాంతా మా దగ్గర ఉంది. మీరు ఎక్కడెక్కడ 100లాది ఎకరాల భూములు కొన్నారో, ఎక్కడెక్కడ 100లాది ప్లాట్లని ఆక్రమించుకున్నారో, ఎక్కడెక్కడ కొన్నారో వాటి చిట్టాంతా మా దగ్గర ఉంది. అంటే